మన ప్రియ ప్రభువుకు యేసుక్రీస్తు నామంలో చూస్తున్న, వింటున్న వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. నేను పెట్టే వీడియోస్ మిమ్మల్ని ఆత్మీయంగా దేవునిలో బలపరుస్తుందని నమ్ముతున్నాను. అయితే ఈరోజు మాట్లాడుకోబోయే అంశం దిగులు. దిగులు అనేది మంచి ఆహారం తీసుకున్నా, మనకు అన్ని సదుపాయాలు ఉన్నా కూడా మనిషిలో దిగులు అనేది ఉన్నట్లయితే ఆ మనిషిని క్షీణింపచేస్తుంది. దిగులు ఈనాటి మనిషి శరీరాన్ని, మనస్సును కృంగింపచేసే ఆయుధమని వైద్యశాస్త్రం కూడా చెబుతుంది. దుష్కార్యములు చేస్తున్న, అవినీతిగా జీవించేవారు సుఖ సంతోషాలతో పచ్చని చెట్టులా ఎదిగిపోతుంటే వారిని ఎందుకు దేవుడు శిక్షించట్లేదని మనలో చాలా మంది అనుకుంటాం. ఆయనపై భయభక్తులతో జీవించే విశ్వాసుల మనసులో అనేక పర్యాయాలు ఈ ఆలోచన, ప్రశ్న అనేది పుడుతుంది. ప్రత్యేకంగా దేవునికి సమర్పించుకొని భక్తితో జీవిస్తున్న వారు వేదనలకు, బాధలకు గురి అవుతుండగా, పాపమని విశాల మార్గంలో పరిగెడుతున్న వారు అనుదినము అభివృద్ధి చెందడం చూస్తే దిగులు కలగడం సహజ సిద్ధమైంది. అయితే దేవుడు దావీదును ఇశ్రాయేలు రాజుగా అభిషేకం చేసిన సమయం మొదలుకొని ఏ తప్పు చేయని దావీదు ప్రాణాన్ని వేటాడి అతనిని సర్వనాశనం చేయాలని ప్రయత్నించిన సౌలు రాజు మూర్ఖ ప్రవర్తనే దావీదు పాడినటువంటి 37వ కీర్తన మనకు ఆధారంగా ఉంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం ఒక్కసారి చూసినట్లయితే, కొంతమంది మతోన్మాదులు దేవుని సువార్త ప్రకటనకు అడ్డుపడుతూ ఆటంకాలను ఏర్పరచడమే కాకుండా వారిని కొడుతూ, హింసిస్తూ అనేకమైన మాటలతో ఇబ్బంది పెడుతున్నప్పుడు వారు ప్రార్థన చేసి మౌనంగా ఉంటున్నారు. ప్రధానంగా దేవుని ప్రజలు అక్రమంగాను, వంచనతోనూ లాభార్జన పొందే వారిని చూసి, కపటోపాయంతో తమ క్రియలను నెరవేర్చుకునే వారిని చూసి గాని వ్యాకుల పడకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. కొంతమంది హిందువు సోదరులు, సహోదరులు ఎంతో ఐక్యతతో కలిసిమెలిసి ఉంటుంటే, ఒకరి దేవుణ్ణి ఒకళ్ళు గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఉన్నటువంటి ఈ భారతదేశంలో మతోన్మాదులు ఎక్కువైపోయారు. క్రైస్తవ్యంలో క్రీస్తు సువార్తను ప్రకటించే వారిని ఇబ్బంది పెడుతూ, వాళ్లను కొడుతూ, హింసిస్తూ ఉండడం మాత్రం సరైన పద్ధతి కాదు. అందుకని దేవుడు దావీదుని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. దావీదు తన పని తాను చేసుకుని వెళ్ళిపోయాడు. కానీ దావీదు అభిషేకించబడిన తర్వాత సౌలు ఎలా అయితే దావీదు ప్రాణమును తీయాలని అసూయతో, ద్వేషముతో తనకున్న అధికారాన్ని బట్టి క్రమంగా, కపటోపాయంగా పనినటువంటి కుట్రల విషయంలో దేవుడు మనకు ఈ మాట ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. తన విషయంలో దేవుడు ప్రకటించే వరకు మౌనంగా ఆయన సన్నిధిలో దుష్టులపై దేవుడు తీర్పు తీర్చడాన్ని కన్నులారా చూస్తారని దావీదుకు చెప్పినటువంటి మాటలు ఈరోజు మనకు కూడా వర్తిస్తాయి. దావీదు అనుభవం ద్వారా, సాక్ష్యం ద్వారా యెహోవాయే నీతిమంతుల రక్షణ ఆధారం, భయపడొద్దు, దిగులు పడొద్దు అని దేవుడు మనకి ఈరోజు ఈ మాట ద్వారా ధైర్యాన్ని ఇస్తున్నాడు. బాధ కలిగేటప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గం. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షిస్తాడు. వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు కనుక ఆయన వారిని విడిపిస్తాడు, రక్షిస్తాడు. ప్రియ సహోదరులారా, సువార్త ప్రకటిస్తున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకుంటున్న, అవమానకరంగా మాట్లాడిన, నిందించిన మీరు ధన్యులని గుర్తెరగండి. సౌలు గతి ఏమైందో మన అందరికీ కూడా తెలుసు. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రతి ఒక్క బంధకాల నుంచి దేవుణ్ణి మనకు సహాయకుడుగా ఆయన ఉన్నాడని, ప్రతినిత్యం మనతో ఆయన నివసిస్తున్నాడని, తన ప్రజలను ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని మాట్లాడుతున్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. భక్తిహీనులు చేతిలో నుండి వారిని విడిపించి ఆయన రక్షించే దేవుడుగా ఉన్నాడు. దేవుని బిడ్డలు తమ జీవితంలో దిగులు పడకుండా, వ్యాకులు పడకుండా దేవుని పైన ఆనుకుని నిరీక్షణతో దేవుని వైపు చూసినప్పుడు మనకు ఖచ్చితంగా సహాయం అనేది వస్తుంది. అప్పటి వరకు మనమందరం సహనంతో,
ప్రార్థన చేస్తూ దేవుని వైపు చూద్దాం. దావీదుకున్నటువంటి ఆ ధైర్యము, ఆ సాహసము, ఆ సహనము మనందరికీ కూడా ఆ దేవాది దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.